ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరులో యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. గంజాయి డ్రగ్స్ పై యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. గంజాయి నిర్మూలన బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదు, ప్రతిపక్షాలు కూడా ముందుకు వచ్చి ప్రజల్లో చైతన్యం తేవాలని కోరారు. ఈగల్ పేరుతో గంజాయిపై రాష్ట్ర వ్యాప్తంగా డేగ కన్ను వేశామని తెలిపారు. గంజాయి డ్రగ్స్ ఫెడ్లర్స్ మారాలని, లేకపోతే రాష్ట్రం విడిచి వెళ్లాలని చెప్పారు. ఆడపిల్లల జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. మద్యం ఆదాయంలో 2% గంజాయి నిర్మూలనకు ఖర్చు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. డ్రగ్స్ వాడకంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. వారు శక్తిని కోల్పోతారు, ఏకాగ్రత పోతుంది, మనిషి మృగంలా తయారవుతారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, డ్రగ్స్ కానీ గంజాయికి అలవాటు పడిన వ్యక్తి చాలా ప్రమాదంగా తయారవుతాడు, డిప్రెషన్కు గురవుతారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తారు. దీనిపైన కూడా నేనే పేరు పెట్టాను, ఈగలని. రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తులపైన డేగ కన్నేశాం. 3వ కన్ను చూస్తానే ఉంటుంది. మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. మారితే మారండి, మారకపోతే ఈ రాష్ట్రంలో ఉండడానికే మీకు అర్హత లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ గంజాయి